ఇద్దరు కూడా ప్రేమని దేవుని బిడ్డలారా మాట కలుపుకుంటూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేశారు. మన కుటుంబాల్లో ఆశీర్వాదం రావాలంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటి? భార్యాభర్తలు చెప్పరేందమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాధానంగా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు కూడా ఐక్యతగా ఉండాలి. చాలా కుటుంబాల్లో మరి భార్యాభర్తల మధ్య సమాధానం కొదువుగానే ఉంటుంది. చాలామంది భార్యాభర్తలు సమాధానంగా ఉండేవారు ఉన్నారు, ఐక్యతగా ఉండేవారు ఉన్నారు. కానీ చాలా కుటుంబాల్లో మరి భార్య మీద భర్తకు కోపం ఉంటుంది, అట్లాగే భర్త మీద భార్యకి కోపం ఉండిద్ది. సమాధానంగా లేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంకా కొన్ని కుటుంబాల్లో అయితే భార్యాభర్తలు ఇరువురు కూడా మాట్లాడుకోకుండా ఉండేవారు కూడా ఉంటారు. మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండటానికి మరి కుటుంబం ఎట్లాగా ముందుకు కొనసాగిద్దంటే వీళ్ళకి మీడియాటర్లుగా, వీళ్ళకి మధ్యవర్తులుగా వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు. ఆ భార్య ఏం చేసిద్దంటే, రబ్బా నాన్నే కూరకు డబ్బులు అడుగు అని పిల్లోడికి చెప్పిద్ది. ఈ పిల్లోడు పోయి వాళ్ళ నాన్నే డబ్బులు అడుగుతాడు. మరి ఆయన భర్త భార్యను బలకరియాలంటే, అబ్బాయి అమ్మను అన్నం వండమను, కూర వండమను. ఇటువంటి సందర్భాలు జరుగుతాయా లేదా? జరుగుతాయి. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, అది దేవుని గుర్తెరగనటువంటి అన్యుల మధ్య ఉండవచ్చు. కానీ దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాల్లో మనము అసమాధానంగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా సమాధానంగా ఉండాలి. ఆశీర్వాదానికి తొలిమెట్టు సమాధానం. ఇంకా మీకు చెప్పాలి అంటే ప్రేమని దేవుని బిడ్డలారా, మరి శారా తన యజమానుడైనటువంటి మరి అబ్రహాం గారిని ఒక మంచి పదంతో పిలిచింది. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాం గారిని శారమ్మ ఏమని పిలిచిందో అనే సందర్భం పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. చదవండి అమ్మ, చదివే వాళ్ళు ఉంటే. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అమ్మ, శారమ్మ అబ్రహాం గారిని ఏమని పిలిచింది? ఏమని పిలిచిందమ్మా? చదివిన వాళ్ళన్నా చెప్పండి, ఏమని పిలిచింది? యజమానుడా అని పిలిచింది. మరి ఈనాటి కాలంలో మరి స్త్రీలైనటువంటి మీరు మీ భర్తలను ఏమని పిలుస్తూ ఉన్నారు? ఏమండి, యజమానుడు అని పిలిచే వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. ఉన్నారా? బైబిల్ భాష అన్నమాట అది. శారమ్మ భర్తని గౌరవించిందా లేదా? గౌరవించింది. ఏమనంది? నా యజమానుడా అని పిలిచింది. అది మనం చెప్పుకునే మాట, బైబిల్లో మాట అమ్మా, బైబిల్లో మాటే. అట్లాగే భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని గౌరవించాలి. ఇద్దరు కూడా సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజుల్లో మరి భార్యాభర్తలు పిలుచుకునేటువంటి భాష చాలా వేరుగా ఉంటుంది. కొంతమంది ఏమో దోయ్ అని పిలిచే వాళ్ళు ఉంటారు, తెలుసమ్మా మీకు? కొంతమంది బద్దోయ్ నిన్నే పిలిచేది అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఏమయ్యో నిన్నే పిలిచేది అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఇంకా కొంతమంది ఇప్పుడు ట్రెండ్ మారిందంట, కొంతమంది మరి అరే ఒరే అని కూడా పిలుస్తున్నారంట. మరి హైదరాబాద్ జెర్మియా పాస్టర్ గారు ఒకసారి వాక్యంలో చెప్పాడు. హైదరాబాద్ జెర్మియా పాస్టర్ గారు ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోయాడంట. ప్రార్థనకు పోతే ఇప్పుడే టీ పెట్టుకొని వస్తాను ఉండన్నా అని చెప్పి మరి ఆ సిస్టర్ గారు లోపలికి వెళ్ళి టీ పెట్టిందంట. అందరూ జాగ్రత్తగా వినాలండి. సిస్టర్ గారు టీ పెడుతూ ఉన్నప్పుడు టీ పెడతాం అయిపోయిందంట. అరే ఇట్రా అందంట. జెర్మియా పాస్టర్ గారికి భయం వేసిందంట, నన్ను పిలిచింది ఒకవేళ అని. ఆయన ఏమో ఇంకా బెత్తరు చూపులు చూస్తున్నాడంట. మళ్ళా ఫస్ట్ క్యాక్ వెళ్ళిపోయేసరికి రెండో క్యాక్కి అరే నిన్నేరా పిలిచేది అనేసరికి తొందరపడి లోపలికి అడావుడికి వెళ్ళిపోయాడంట. ఇంక లోపల పోయి అంటున్నాడంట, అమ్మా ఒట్టేప్పుడు అంటే పిలిస్తే పిలిచావు, మరి ఇప్పుడు కనీసం పాస్టర్ గారు ఉన్నప్పుడన్నా పిలవకుండా ఉండాలిగా, పేరు పెట్టన్నా పిలవాలిగా అని చెప్పి అంటే నువ్వే గాట పిలవమంది అని చెప్పి అందంట. అసలు ఏనే చెప్పాడంట ముందు, నన్ను పేరు పెట్టి పిలవద్దు, నన్ను అరే ఒరే అని పిలవని చెప్పి చెప్పాడంట. అది సరైన విధానం కాదు. బైబిల్ భాష ఏంటి అంటే భర్తని భార్య గౌరవించాలి, భార్యని భర్త గౌరవించాలి. శారమ్మ ఏం చేసింది? నా యజమానుడా
అని పిలిచింది. మరి అబ్రహాం గారు ఏం పిలిచి ఉంటాడు ఆలోచించి చెప్పండి. యజమానురాలు అని బహుశా అని ఉంటాడు. అంటే వారు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఆశీర్వాదం రావాలి అంటే ప్రేమని దేవుని బిడ్డలారా భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే అబ్రహాం గారి కుటుంబంలో అసలు ఎంతమంది పనివారు ఉన్నారో తెలుసా? అబ్రహాం గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలియాలి అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మనము పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, అబ్రహాం గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఆదికాండము 19వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైద్ది. ఆదికాండము 19వ అధ్యాయములో ప్రేమైన దేవుని బిడ్డలారా అబ్రహాం గారి కుటుంబంలో ఎంతమంది పనివారు ఉన్నారన్నటువంటి విషయం మనకి అర్థమైద్ది. అయితే ప్రతి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్య లేఖనాలలో మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా అబ్రహాం గారి కుటుంబంలో పనివారు 318 మంది ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే తన కుటుంబంలో మరి పుట్టి అలవర్చబడినటువంటి వారు మరి 318 మంది ఉన్నారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎంతమంది ఉన్నారమ్మా అబ్రహాం గారి కుటుంబంలో? ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు చెప్పండి అమ్మా? 318 మంది పనివారు ఉన్నారంట. 318 మంది పనివారు ఉన్నారు అంటే ఆ కుటుంబం ఎంత పెద్ద కుటుంబం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతగా అబ్రహాం గారిని ఆశీర్వదించాడో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వేల గొర్రెలు, కొన్ని వేల మేకలు, పశువులు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అయితే ఇంత సంపద కలిగినటువంటి ఈ అబ్రహాము శారా గారికి ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు సమాధానంగా ఉన్నారు. ఇంకోటి దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు సేవకు రమ్మన్నప్పుడు దేవుని మాటకి లోబడి దేవునికి విధేయులై దేవుని మాట చొప్పున మరి వారు సేవ ప్రారంభించారు. దేవుడు వారి సేవను ఆశీర్వదించాడు. అట్లాగే మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని మాట మనం వినాలి. ఏం చేయాలమ్మా? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వింటామంటే ఏంది అమ్మా? దేవుని మాట వింటామంటే సమయానికి మనం ప్రార్థనకు రావాలి. మరి ప్రార్థన 6 గంటల కంటే 6 గంటల కల్లా ప్రార్థనకు రావాలి. ఇంకా మీకు అవకాశం ఉంటే ముందే రావాలి. మరి మన్నయ్య వాళ్ళ కొరగాళ్ళు మన్నయ్య కొడుకు ఎస్ఆర్ఎంలో డ్యూటీకి పోతున్నాడు. 8 గంటలకల్లా అడావుడి చేస్తాడు. ఏందబ్బాయి అంటే ఆడ ఫింగర్ ప్రింట్ వేయాలి బాబాయ్ లేకపోతే ఊరుకోరని అంటాడు. అట్లాగే దేవుని సన్నిధిలో కూడా మనం మందిరము మరి ఏ సమయానికి మొదలైతే ఆ సమయానికి జరిగేది ఏంటంటే దేవుని దూత ఇక్కడికి వచ్చిద్ది. జాగ్రత్తగా వినండి, చాలామందికి అనుభవం తెలియదు. అమ్మ వినండి, దేవుని దూత దేవుని మందిరం దగ్గరకు వచ్చిద్ది. పలానా ఆయన ఎన్నింటికి వచ్చాడు, పలానా అమ్మ ఎన్నింటికి వచ్చింది అనే సమయం చక్కగా ఒక లిస్టులో రాసి దేవుని దగ్గరకు లెక్క తీసుకెళ్ళిద్ది. మీరు ఎవరెవరు ఎన్నింటికి వచ్చారో మొత్తం లిస్టు రాసి ఉండిద్ది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి అందరూ. దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం. దేవుని మాట వినటం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని మాట వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సమయానికి దేవుని ఆరాధన రావాలి. మళ్ళా దేవుని మందిరంలో బుధవారం ప్రార్థన ఉన్నా, శుక్రవారం ప్రార్థన ఉన్నా, శనివారం ప్రార్థన ఉన్నా, ఆదివారం ప్రార్థన ఉన్నా మీరు దేవుని సన్నిధికి ప్రార్థనకు రావాలి. అమ్మగారి కోసం ప్రార్థనకు రాకూడదు. ఈ విషయం ఏమన్నా చాలామంది అమ్మగారి కోసం కాదు ప్రార్థనకి. ఎవరి కోసం రావాలి? దేవుని కోసం రావాలి. దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు దేవుని కోసం వచ్చారా? ఎవరి కోసం వచ్చారు అమ్మా? దేవుని కోసం వచ్చాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే దేవుడు ఊరుకోడు కాబట్టి వచ్చాం. ఆ విధానాన్ని గుర్తుపెట్టుకొని ఆరాధన క్రమాలు ఎప్పుడున్నా కూడా యథావిధిగా మీకు అవకాశం ఉంటే ఒక పావుగంట ముందే దేవుని సన్నిధికి రావాలి.
అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రార్థన 6ంటికి అయితే మీరు మీ ఇష్టం వచ్చిన ఏదో సమయానికి వచ్చారనుకోండి, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. దాని అర్థం ఏంటంటే దేవుని భయం మనలో లేదని. మరి మా అన్నయ్య కొడుకు 8ంటికి అడావుడి చేసి వెళ్ళి ఫింగర్ ప్రింట్ అయిపోతే ఆ రోజు వాళ్ళకి హాజరుపడదంట. అట్లాగే మనం కూడా టయానికి వెళ్ళకపోతే, ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి దేవుని సన్నిధిలో కూడా మనం హాజరు పోగొట్టుకుంటామేమో. అమ్మ, అర్థమైందా? మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా టయానికి బడికి వెళ్ళకపోతే టీచర్ గారు ఊరుకోరు. మరి నేను చదివేటప్పుడు, మరి ఇప్పుడు చదివే వాళ్ళకి ఆ రూల్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ అసెంబ్లీ జరగటానికి ముందే స్కూల్లోకి వెళ్ళాలి. స్కూల్లోకి వెళ్ళకపోతే డ్రిల్ మాస్టర్ ఉంటాడు. డ్రిల్ మాస్టర్ ఏం చేస్తాడంటే పక్కన నిలబెట్టి ఎందుకు లేటుగా వచ్చావని చెప్పి ఆ చేయమని ఒకటి ఈ చేయమని 2 ఆమిస్తారు. ఇప్పుడుందా ఆ విధానం? అమ్మ, చదువుకునే పిల్లలు హై స్కూల్ రేంజ్లో ఎవరికన్నా ఉందా? ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. నేను 10వ తరగతి చదువుకున్న దేవుని కృపను బట్టి డ్రిల్ మాస్టర్ ఏం చేస్తాడంటే, అంటే మ్యాక్సిమం 9:30, 10 గంటల లోపు కనుక ఆ యొక్క స్కూల్ గ్రౌండ్లో ఎంట్రీ కాకపోతే డ్రిల్ మాస్టర్ ఏం చేస్తాడు, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి మరి కర్ర తీసుకొని కొడతారు. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, మనం దైవ భయం కలిగి జీవించాలి. అబ్రహాము దైవ భయం కలిగి జీవించాడు, దేవునికి విధేయుడై జీవించాడు. అందుకే అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్ని విషయాల్లో కూడా మనం కూడా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. అయితే అబ్రహాము ఆశీర్వాదం పొందుకోవడానికి ఇంకొక ప్రముఖమైనటువంటి కారణం ఉంది. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. 18 నుంచి 20 వరకు చదవండమ్మా. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు చదువుతున్నారు, అందరూ వినండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, లోతు సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు 5 రాజులు కలిసి ఏం చేశారంటే సొదొమ గొమొర్రా పట్టణం మీద దాడి చేసినప్పుడు ఈ 5 రాజులు దాడి చేసి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా దోపుడు సొమ్ముగా తీసుకొని పోయాడు. వారిలో లోతు కుటుంబం కూడా బాధితులే. అంటే లోతు కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కూడా ఈ 5 రాజులు తీసుకొని పోయారు. ఈ 5 రాజులు తీసుకొని పోయినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, అబ్రహాం గారు ఇంట్లో ఎంతమంది పనివారు? 318 మంది పనివారు ఉన్నారు కదా. వీళ్ళందరూ తల కత్తి తీసుకొని పోయి ఈ 5 రాజుల మీద యుద్ధం చేసి అబ్రహాం గారి యొక్క మరి 18 మంది పనివారు ఏం చేసి, ఆ 318 మంది పనివారు అందరూ యుద్ధం చేసి ఏం చేశారంటే, ఆ సొదొమ గొమొర్రా ఆస్తిని రాజులు ఎంతైతే దోపుడు సొమ్ముగా తీసుకెళ్లారో ఆ ఆస్తి మొత్తాన్ని కూడా రిటర్న్ తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం. రిటర్న్ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణ రాజు అన్నాడు, అయ్యా నువ్వు నీకు కావాల్సినంత తీసుకొని పో అంటే, నాకు అంత అవసరం లేదు, మరి లోతుకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని లోతుకి ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు, అదే కాకుండా కొంత మరలా ఆ రాజుగారు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి అబ్రహాం గారు ఏం చేశాడంటే 10వ వంతును చెల్లించాడు. ఎవరికి? మరి మెల్కీసెదెకు అనేటువంటి మరి దేవుని యొక్క ప్రధాన యాజకుడికి 10వ వంతు చెల్లించాడు. అంటే హిందీలో చెప్పాలి అంటే 10వ భాగం. 10 అంటే ఎంతమ్మా? చదువుకున్న పిల్లలు చెప్పండి. 10 అంటే ఎంత? 10ఏనా? 10 అంటే 10. తెలుగులో
10వ వంతు అంటారు. అయితే అబ్రహాం గారు తనకున్నటువంటి ఆస్తి యావత్తులో దేవునికి 10వ వంతు ఇచ్చాడు. దేవునికి 10వ వంతు ఇవ్వబట్టే అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మనం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడాలి అంటే దేవునికి మనము దశమ భాగములు చెల్లించాలి. దేవునికి మనము 10వ వంతుని చెల్లించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు మీరు అనుకోవచ్చు, అసలు దశమ భాగం ఎందుకు కట్టాలి వింటున్నారమ్మా? వినాలి జాగ్రత్తగా. అసలు దశమ భాగం ఎందుకు కట్టాలి, దశమ భాగం కట్టాల్సిన రూల్ ఏంటి అని మీరు అనొచ్చు. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఈ వాక్యాలు మీరు రాసుకొని ఎవరిని అడిగితే మీరు చెప్పండి. లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. మా అందరూ బైబిల్ గ్రంథాల నుంచి లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ పేజీ నెంబర్ చెప్పండి. తీసిన వారు పేజీ నెంబర్ చెప్పండి. అందరూ చూస్తారు వాక్యాన్ని. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 105 107 107 లేవియా కాండం 27వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నారు, అందరూ వినండి. భూ ధాన్యములోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలే మనకు కావాల్సింది 30వ వచనమే. ఏముందాడా? భూ ధాన్యములోనేమి అంటే వరి పంట పండినప్పుడు, మొక్కజొన్న పంట పండినప్పుడు, ఇంకా మరి ఇశ్రాయేలు దేశంలో వారికి ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు ఇంకా చాలా ఎక్కువ కాబట్టి వారి దేశంలో వారు పండినటువంటి ఆ పంటలన్నిటిలో, అట్లాగే ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నామా? మన దేశం పేరేంది? మన దేశం పేరు ఏం పేరు చెప్పండి అమ్మా. తెలీదా మీకు ఎవరికి? మన దేశం పేరు ఏం పేరు? భారతదేశం. ఈ భారతదేశంలో ఏ పంటలు అయితే పండుతున్నాయో ఆ భూధాన్యములన్నిటిలో, ఆ వృక్ష ఫలములన్నిటిలో, ఆ భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము అమ్మా? దేవుని సొమ్ము. దేవుడు ఏమంటున్నాడు? దశమ భాగం నా సొమ్ము అంటున్నాడు. దశమ భాగము నా సొమ్ము అన్నప్పుడు మనం కట్టాలా కట్టకూడదా చెప్పాలమ్మా. దేవుడు ఏమంటున్నాడు? దశమ భాగం నా సొమ్ము అంటున్నాడు. నా సొమ్ము అన్నప్పుడు మనం కట్టాలా కట్టకూడదా? ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది. బైబిల్లో ఉన్నది ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను మనము పాటించాలా పాటించకూడదా చెప్పాలమ్మా. చెప్పాలి. మగవాళ్ళు చెప్పట్లేదు ఏంది? అందరూ చెప్పాలి. పురుషులు చెప్పాలి, స్త్రీలు చెప్పాలి. బైబిల్ గ్రంథములో ఉన్నది మనం పాటించాలా లేదా? పాటించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుని మాట. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుని యొక్క ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమా కదా? ఆజ్ఞ అతిక్రమం పాపం. దశమ భాగం మనం తీగిపోతే అది పాపం. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనము పాటించాలి. ఒకసారి ఒక గొప్ప దైవజనుడిని, అమ్మ జాగ్రత్తగా వినాలి, అందరూ దేవుని స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి ఒక గొప్ప దైవజనుడిని అడిగాడు. ఏమని అడిగాడంటే, బైబిల్ గ్రంథంలో యోనా అనేటువంటి ఆయన మరి శాప కడుపులో ఉన్నాడంటగా 3 రోజులు. నిజమేనా? ఆ విషయాన్ని నువ్వు నమ్ముతావా? మీ బైబిల్ గ్రంథంలో అన్ని కట్టు కథలు ఉంటాయి, మీ బైబిల్ గ్రంథంలో అన్ని కల్పనా కథలు ఉంటాయి, మీ బైబిల్ గ్రంథంలో అన్ని వేలం వేరి విశేషాలు ఉంటావంటే, అంటే హాస్యాస్పదంగా నవ్వుకోవటానికి ఇదయ్యేటువంటి విషయాలు ఉంటాయి, నువ్వు దాన్ని నమ్ముతావా అంటే, యోనా చాప గర్భంలో 3 రోజులు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అదే కాదు, యోనా కడుపులో 3 రోజులు, ఆ చాపే యోనా కడుపులో 3 రోజులు ఉందన్నా కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ విషయం కనుక బైబిల్లో రాయబడి ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఏం చెప్పాను చెప్పండి.
యోనా చేప కడుపులో 3 రోజులు ఉండటం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఆ విషయం రాయబడి ఉంది. నేను నమ్ముతాను. బైబిల్లో ఉండాది, నేను నమ్ముతాను. బైబిల్లో లేనిది నేను నమ్మను. యోనా చేప కడుపులో 3 రోజులు ఉండటం మాత్రమే కాదు, యోనా కడుపులోనే చేప 3 రోజులు ఉంది అని చెప్పినా నేను నమ్ముతాను అని చెప్పి అన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే బైబిల్ గ్రంథము దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం అంత విలువైంది. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, భూధాన్యంలోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. అంటే ప్రేమని దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే దేవునికి మనము 10వ భాగాలు చెల్లించాలి. మళ్ళా ఈ 10వ భాగములు అసలు ఎవరికి ఇవ్వాలి? 10వ భాగాలు చెల్లించాలి ఒక సబ్జెక్ట్ అయితే, అసలు ఈ 10వ భాగాలు ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే మీరందరికీ సెల్ ఫోన్లో మీరు చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వీటి గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉండేది. కొంతమంది ఏమో తీయకూడదని, కొంతమంది ఏమో తీయాలి అని, రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చలు కాదు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నది మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందమ్మా? నేను చెప్పానో లేకపోతే ఇంకొకరు చెప్పానో కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్ ప్రకారం, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆధారం ప్రకారం ఖచ్చితంగా మనం పాటించాలి. దేవుడు ఏమంటున్నాడు? 10వ భాగము నా సొమ్ము అంటున్నాడు. మరి ఈ 10వ భాగమును ఎవరికి ఇవ్వాలి? చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా, అందరూ చూస్తారు. 127 పాత నిబంధన గ్రంథం నుండి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. చదవండి అమ్మా. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. ఇక్కడ ఆగండి అమ్మా. ఇక్కడ ఏముంది? లేవీలు చేయు సేవకు, ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. దేవుడు లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మ విషయం. లేవీ గోత్రం అంటే ఈ లేవీ గోత్రంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవునికి సేవ చేయాలి, దేవుని ప్రత్యక్ష గుడారాన్ని మొయ్యాలి, దేవుని సేవ చెయ్యాలి, యాజకత్వాన్ని చెయ్యాలి. అయితే వీరి పని ఏంటి? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దేవుని సేవ చేస్తూ ఉండటమే వీరి పని. ఇంక వీరు ఏ పనులకి వెళ్ళకూడదు. ఎందుకంటే లేవీలకు దేవుడు అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. వీళ్ళ పని ఏంటంటే ప్రత్యక్ష గుడారము దగ్గర ఉన్నటువంటి ఆ మందిర సంబంధమైనటువంటి సేవా పని చేయటమే. అయితే మరి వీరికి కావలసినటువంటి ఆ యొక్క మరి జీవనోపాధి ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీలు అర్పించేటువంటి ఆ 10వ భాగములన్నిటినీ లేవీలకు దేవుడు మరి స్వాస్థ్యంగా ఇచ్చాను అని చెప్పి ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అర్పించేటువంటి ఆ 10వ భాగాలన్నిటిని ఎవరికి ఇచ్చాడమ్మా? లేవీలకు అర్పించాడు. అయితే ఆ లేవీలకి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ మొత్తాన్ని కూడా వారికి పంటలో వచ్చేటువంటి 10వ భాగం కావచ్చు, భూఫలంలో వచ్చేటువంటి ఆ యొక్క మొత్తాన్ని కూడా ఆ 10వ భాగాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి లేవీలకు సమర్పించేవారు. ఆ లేవీ యొక్క క్రమమే ఇప్పుడు వచ్చి పాస్టర్లుగా మరి దైవజనులుగా దేవుడు మమ్మల్ని ఆయన సేవలో ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ లేవి యొక్క క్రమాన్ని, ఆ యాజక క్రమాన్ని, ఆ యొక్క మరి దేవుని యొక్క సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మరి ఆయన సేవకులకు, ఆయన సేవకులు అందరికి ఇచ్చారు. కాబట్టి మరి మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుడు మనకిచ్చేటువంటి సంపద యావత్తులో మనం ఏం చేయాలి? దేవునికి 10 మనం చెల్లించే వారిలాగా ఉండాలి. 25వ వచనం నుంచి చూడండి అమ్మా, 25వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా
మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు నా యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో నుండి అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లించవలెను. ఈ వాక్యం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలేమో లేవీలకి దశమ భాగాలు కడుతూ ఉండేవారు. మళ్ళా ఆ దశమ భాగంలో ఈ లేవీలు ఏం చేసేవారు, ఈ లేవీలు మళ్ళీ వీళ్ళకి ఇశ్రాయేలు సమర్పించినటువంటి దశమ భాగంలో మరలా వీళ్ళు దశమ భాగం తీసేవారు. దేవుని సేవకులుగా ఆ క్రమాన్ని మేము పాటిస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాం. మేమందరం అది చెయ్యాలి బైబిల్ ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు దేవుని సేవకులుగా మాకు మీరు ఒక 10 రూపాయలు మరి దశమ భాగం కట్టారనుకోండి, ఆ దశమ భాగంలో మీరు ఇచ్చారు కదా 10 రూపాయలు, ఆ 10 రూపాయల్లో కూడా మేము మరలా దేవునికి దశమ భాగం చెల్లించాలి. ఇక్కడ ఉన్న వాక్యం అది. అర్థమైందా? అర్థం కాదు మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లించాలి. అంటే ఇప్పుడు దశమ భాగాలు విశ్వాసులు తీయటం మాత్రమే కాదు, విశ్వాసులు తీసినటువంటి దశమ భాగాల్లో దేవుని సేవకులమైనటువంటి మేము కూడా దశమ భాగం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ దేవుని సేవకులకైనా ఒకటే, విశ్వాసులకైనా ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందమ్మా? విశ్వాసులైనా దేవుని సేవకులైనా దేవుని దృష్టిలో అందరం ఒకటే. అందుకే దేవుడు ఆనాటి కాలంలో లేవీలకు చెప్పాడు, మీకు వచ్చే దశమ భాగాల్లో మీరు కూడా దశమ భాగం కట్టాలి అని. ఇప్పుడు మీ అమ్మగారు ఉంది, మీరు దేవుని సమర్పించేటువంటి దశమ భాగాల్లో కానుకల్లో అమ్మగారు మరలా దశమ భాగం తీసిద్ది. ఎందుకంటే ఈ వాక్యం ప్రకారం. అర్థమైందమ్మా? ఈ వాక్యం ప్రకారం అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రతిదీ మనం పాటించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇంకా ఇప్పుడు మీరు 10 రూపాయలకి ఎంత తీస్తారు దశమ భాగం? 10 రూపాయలకి దశమ భాగం ఎంతమ్మా చెప్పండి? కరెక్టే, 10 రూపాయల దశమ భాగం రూపాయి. అట్లానే ఇప్పుడు 100 రూపాయలు మీరు దేవునికి దశమ భాగం ఇచ్చారనుకో, అమ్మగారు ఏం చేసిద్దంటే, దేవుడు మాకు చెప్పినటువంటి ఆజ్ఞ దయస్వరూపి సహవాసంలో దేవుడు మాకు చెప్పింది ఏంటంటే, మీరు మరి 1000 రూపాయలు వస్తే 100 రూపాయల దశమ భాగం తీస్తారు. దయస్వరూపి సహవాసంలో దేవుడు మాకు చెప్పిన రూల్ ఏంటంటే, మీరు సమర్పించేటువంటి ఆ 100 రూపాయల దశమ భాగంలో ఆ 100 రూపాయలు మేము 3 వంతులు దేవునికి దశమ భాగం తీయాలి. 100లో 30 రూపాయలు పోతే ఎంతమ్మా? 70 రూపాయలు. అంటే ఆ 70 రూపాయలని దేవుని సేవ నిమిత్తం దేవుడు మమ్మల్ని వాడుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దయస్వరూపిలో దేవుడు ఆ రూల్ చెప్పాడు, ఆ రూల్ మేము పాటిస్తూ ఉన్నాం. అయితే 20 రూపాయలేమో ఆత్మీయ తండ్రి గారికి దశమ భాగం కట్టాలి. ఒక 10 రూపాయలు ఉంటుంది కదా, ఎవరైనా నాబోర్డు సేవకులు వచ్చినప్పుడు వారికి ఖర్చుల నిమిత్తం ఛార్జీల నిమిత్తం ఇస్తూ ఉంటారు. దేవుడు దయస్వరూపిలో మాకు చెప్పినటువంటి విధానం అది. దేవుని స్తోత్రం. అంటే మీరు చెల్లించేటువంటి దశమ భాగంలో, మీరు అర్పించేటువంటి కానుకల్లో మేము కూడా దశమ భాగం తీయాలి, మాకు 3 వంతులు తీయమని దేవుడు చెప్పాడు. ఈ క్రమాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా పాటించాలి. అది చేయవలసినటువంటి బాధ్యత, భారం మనందరి మీద కూడా ఉంది. ఇంకా చూడండి, మలాకీ గ్రంథం బైబిల్ గ్రంథంలో చివరిలో ఉండిద్ది. మీరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెప్తూ ఉన్నాను. పాత నిబంధనలో మరి చివరి పుస్తకము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుంటే అక్కడ చక్కగా దేవుడు మనకి కావలసినటువంటి మంచి విషయాలు తెలియపరిచాడు. అమ్మా, 786 పేజీ నెంబరు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుంటే మనకి చక్కగా అర్థమైద్ది. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు
శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ ఏముందమ్మా దేవుని వాక్యం? మానవుడంట దేవుడి దగ్గర దొంగతనం చేస్తూ ఉన్నాడంట. దేని విషయంలో దొంగతనం చేస్తూ ఉన్నాడు అమ్మా? దశమ భాగం విషయంలో, అట్లాగే ప్రతిష్ఠిత అర్పణల విషయంలో దొంగతనం చేస్తూ ఉన్నాడంట. ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి, దశమ భాగము, ఇంకోటి ఏముంది? ప్రతిష్ఠిత అర్పణం. ప్రతిష్ఠిత అర్పణం అంటే చెప్పండి అమ్మా. ప్రతిష్ఠిత అర్పణం అంటే ఏంది? ప్రతిష్ఠిత అర్పణం అంటే పంట పండింది అనుకోండి, చేలో మీరు కూలోలను పెట్టి ఉదాహరణ మిరగాయల పంట ఉంది, ఆ మిరగాయల పంట పండిన వెంటనే మీరు కూలోలను పెట్టి కొయ్యక ముందే మీరేం చేయాలంటే కొన్ని మిరగాయలు తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇవ్వాలి. దాన్ని ఏమంటారు? ప్రతిష్ఠిత అర్పణ అంటారు. అంటే మన ఏరియాలో పొలాలు లేవు అనుకోండి, చాలా చోట్ల అట్లా చేస్తారు. మిరగాయల పంట పండితే మిరగాయల్లో తొలిగా మిరగాయలు కోసుకొచ్చేస్తారు, లేకపోతే ఇంకా అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. వారు పండేటువంటి పంటల్లో తొలిగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నా, ఇంకా కొంతమంది ప్రార్థనకి వెళ్ళే బిడ్డలు ఏం చేస్తారంటే, మరి 25 కిలోల బెంటికి తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తొలిగా దేవునికి ఎంతో ఒకటి తీస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వారు కేజీ అనో 2 కిలోలనో ఆ 25 కిలోల బెంటికి నుంచి తీసి దేవునికి సమర్పిస్తారు. దీన్ని ఏమంటారు? ప్రతిష్ఠిత అర్పణ అంటారు. మళ్ళీ దశంభాగం వేరు. దశంభాగం అనేది ఏంటంటే దేవుని ఆజ్ఞ, అది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు నువ్వు ఏ పనికి పోతున్నా, ఇప్పుడు మీరు విట్ కాలేజీకి పోతున్నారు, మరి ఇంకా కొంతమంది స్లీపర్స్గా పోతున్నారు, కొంతమంది ఇంకా సూపర్వైజర్గా పోతున్నారు, ఇంకా రకరకాల పనులకు పోతూ ఉన్నారు. మీరు ఏ పని చేసుకున్నా ఈ భూమి మీద మీరు సంపాదించే ప్రతి ఒక్క సంపాదనలో ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు దేవునికి ఏం చేయాలి? దశమ భాగం చెల్లించాలి. దశమ భాగం మీరు చెల్లించకపోతేనంట దేవుడి దగ్గర మీరు దొంగతనం చేస్తూ ఉన్నారంట. అర్థమైందమ్మా? దశమ భాగం తీయకపోతే మీరు దొంగతనం చేస్తూ ఉన్నారంట. అయితే దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. ఆ వాక్యం చూసుకొని మరలా ఇటే వద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం చూడండి. దేవుని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడండి అమ్మా. రెఫరెన్స్ చెప్పండి అమ్మా, రెఫరెన్స్ చెప్పండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము ఎన్నో వచనం? 15వ వచనం ఏముందమ్మా? 15వ వచనం ఏముంది? దొంగిలించకూడదు అని ఉంది. దేవుని 10 ఆజ్ఞల్లో ఇది ఆజ్ఞ కాదా? చెప్పాలి, చెప్పండి అమ్మా. దేవుని 10 ఆజ్ఞల్లో దొంగిలించకూడదు అనేది ఆజ్ఞ కాదా? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏముంది? దొంగిలించకూడదు అని ఉంది. అయితే మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తూ ఉన్నాడంట. దేవుని దగ్గర మనం దొంగతనం చేయొచ్చా? చేయొచ్చమ్మా? చేయకూడదు. దొంగతనం కనుక మనం దేవుని దగ్గర చేసేమనుకో ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. దేవుని దగ్గర నుంచి దేవుళ్ళ మనం పొందుకోలేం. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణల యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అర్థం చేసుకుంటారమ్మా? దేవుని యొక్క దశమ భాగం క్రమం మనం చేయకపోతే దేవుని దగ్గర మనం దొంగతనం చేస్తూ ఉన్నట్టు. మరలా రెండవదిగా శాపం మనకు వచ్చిద్దంట, మనం శాపగ్రస్తులు అవుతామంట. అర్థమైందమ్మా? ఇంతకు దశమ భాగం అంటే ఎంత తీయాలి? 10 రూపాయలకి రూపాయి తీయాలి. మరి 100 రూపాయలకి ఎంత తీయాలి? ఎందుకు చెబుతున్నా అంటే చాలామందికి ఈ దశమ భాగం విషయంలో క్లారిటీ ఉండదు, అందుకే చెప్తున్నా. 100 రూపాయలకి దశమ భాగం ఎంత? 10 రూపాయలు. 1000 రూపాయలకు దశమ భాగం ఎంత? 100 రూపాయలు. 10,000 రూపాయలకు దశమ భాగం ఎంత? 1000 రూపాయలు. 1,00,000 రూపాయల దశమ భాగం ఎంత?
10,000 రూపాయలు. మరి ₹1,00,00,000 దశంభాగం ఎంత? ₹1,00,00,000 దశంభాగం ఎంతమ్మా? 10 లక్షల. లెక్కలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ₹1,00,00,000 దశంభాగం 10 లక్షల, అంతేనా బ్రదర్? అంతేనా? 10 లక్షలకి ₹1,00,000 దశంభాగం. మరి ₹1,00,00,000కి 10 లక్షలు అయి ఉండిద్ది. అర్థమైందా? అయితే సహజంగా చాలామంది ₹10 దశంభాగం తీస్తారు, ₹100 దశంభాగం తీస్తారు, ₹1,000 దశంభాగం తీస్తారు, 10,000 దశంభాగం తీసేవాళ్ళు తీస్తారు. కానీ లక్షల్లోకి వచ్చేసరికి దశంభాగం చాలామంది తీయలేరు. కొంతమంది తీసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది తీయరు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దశమ భాగం అనేటువంటి క్రమం అది దేవుని ఆజ్ఞ. దేవుడు నీకు ₹1,00,00,000 ఇచ్చినా సరే ఆ ₹1,00,00,000లోనైనా దశంభాగం తీయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రతి దాంట్లో దశంభాగం కట్టాడు. అబ్రహాము గారు 24వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చేసరికి అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడని ఉంది. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఈ విషయంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదు అనటానికి వీల్లేదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి దశంభాగం చెల్లించకుండా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. మనకు శాపం వచ్చిద్ది, శాపాన్ని మనం అనుభవిస్తాం. అది నా మాటలా దేవుని మాటలా? దేవుని మాటలు. ఇక్కడ ఏముంది? 9వ వచనంలో ఏముందమ్మా? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. ఆ ఆజ్ఞను కనుక మనం పాటించకపోతే దేవుని దృష్టిలో మనం దొంగతనం చేసిన వారం అవుతాం. పొద్దున్నే కోల్గేట్ పేస్ట్తో మొహం కడుక్కునేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇది కోల్గేట్ బ్రాంచ్ తక్కువే మీరు వాడేది. అక్క ఎత్తింది, ఇంకెవరు వాడరా? కోల్గేట్ పేస్ట్ అమ్మా, అసలు తెలుసా లేదా? దాంతో ఏం చేస్తారు? కోల్గేట్ పేస్టు పళ్ళు రుద్దుకోవటానికి వాడతారు. మీరు చెప్పట్లేదు కాబట్టి నేనే చెబుతున్నా. ఈ కోల్గేట్ పేస్ట్ అనేటువంటి కంపెనీని మరి ఆయన ప్రారంభించినటువంటి వ్యవస్థాపకుడు, ఆయన మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు అంటండి, జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. అందరూ దేవుని స్తోత్రాలు చెప్దాం. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రాలు చెప్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కోల్గేట్ కంపెనీని మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించినటువంటి వ్యవస్థాపకుడు ఆ పేస్ట్ కంపెనీని ప్రారంభించినప్పుడు అంటండి, కొన్ని లక్షల రూపాయల బాకీలు అయిపోయి ఆ బాకీలు తీర్చలేకపోయాడంట. ఆ బాకీలు తీర్చలేకపోయేసరికి కంపెనీ మూతేశాడు. కంపెనీ మూతేస్తే ఏం చేస్తున్నారంటే, అంతకుముందు కొంతమంది దగ్గర బాకీలు తీసుకొని వచ్చాడు. బాకీలు తీసుకొని వస్తే బాకీలు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారమ్మా? ఊరుకోరుగా. వాళ్ళు వచ్చి చొక్కా కాలర పట్టుకుంటున్నారు. నువ్వు ఇస్తావా చస్తావా, మా డబ్బులు మాకు కడతావా, లేదంటే అయా నాకు నష్టాలు వచ్చినాయి, ఆ పేస్ట్ కంపెనీ నేను నడపలేకపోతున్నాను, నేను ఎప్పుడో కట్టిస్తాలయ్యా మీ బాకీలు అంటే ఇస్తావా చస్తావా అని చెప్పి కాలర పట్టుకొని ఆయన బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎంతమంది అయితే బాకీలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకొని ఉంటాడో బహుశా మీరు చెప్పండి. కోల్గేట్ కంపెనీ వ్యక్తి అప్పులు పాలైపోయి సొక్కా పట్టుకోవడానికి అందరూ వస్తూ ఉంటే ఆయన ఏం నిర్ణయం తీసుకొని ఉంటాడు? చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. చనిపోవాలని నిర్ణయం తీసుకొని ఒక ఓడెక్కి ఆ ఓడ మధ్యలో ఆ ఓడలో ఉన్నాడు. ఆ ఓడ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ ఓడలో వేరే దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళటానికి, వేరే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళటానికి దాంట్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. విలియం కోల్గేట్ కంపెనీ స్థాపించిన ఆయన పేరు ఏం పేరమ్మా చెప్పండి? విలియం కోల్గేట్. ఆయన పేరే విలియం కోల్గేట్. ఆయన పేరునే కోల్గేట్ కంపెనీ అని పెట్టాడు. ఈ విలియం కోల్గేట్ అనేటువంటి వ్యక్తి కాసేపు కూర్చుంటున్నాడు,
కాసేపు అటు ఇటు తిరుగుతున్నాడు, కాసేపు టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. చాలాసేపటి నుంచి ఆ ఓడలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ వ్యక్తి ఇట్లా ఉన్నాడు? మనశ్శాంతి లేని వ్యక్తి యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది. కూర్చోలేడు, నుంచోలేడు, అటు ఇటు తిరగలేడు, మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఇతని ఆలోచన ఏంటి అంటే, ఓడ బయలుదేరి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మధ్యలో దూకి చనిపోవాలి అని చెప్పి ఆలోచన. అలాంటి ఆలోచనతో ఈ వ్యక్తి ఆ ఓడెక్కాడు. ఓడెక్కినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, ఇతడు అటు ఇటు తిరగటం, కూర్చోవటం, నుంచోవటం, మనశ్శాంతి లేకుండా ఉన్న పరిస్థితిని పాస్టర్ గారు గమనిస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, అయ్యా నీ సమస్య ఏంటయ్యా, నీ సమస్య ఏంటో చెప్పు, నేను పాస్టర్ గారిని, నాకు తెలిసింది ఏదైనా సలహా ఉంటే నీకు చెబుతానయ్యా అని అంటే, మరి ఫస్ట్ ఒకసారి 2 సార్లు పాస్టర్ గారు అడిగితే ఆయన పట్టించుకోలేదు. తర్వాత పాస్టర్ గారు కూర్చోబెట్టి, కాదయ్యా నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నావు, నువ్వు చెప్పు, నాకు తెలిసిన సలహా నేను చెప్తానంటే, ఏముందండి ఇట్లాగా పేస్ట్ కంపెనీని ప్రారంభించాను, దాంట్లో కొన్ని లక్షల రూపాయలు నేను బాకీలు అయిపోయాను, ఇట్లా ఉన్న పరిస్థితి, మరి నేను ఇంకా వాళ్ళు వచ్చి కాలర పట్టుకుంటూ ఉన్నారు, ఆ లక్షల రూపాయల బాకీనే నేను తీర్చలేను, నా పరిస్థితి ఏం బాగాలేదు, ఇట్లా ఉంది నా స్థితి అని అన్నప్పుడు, అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, మనశ్శాంతినిచ్చే దేవుడు, నువ్వు చనిపోవాల్సిన పని లేదు, ఆయన నీ కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి కోసం చనిపోయాడు, నీ కోసం యేసు ప్రభు వారు చనిపోయాడు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు చనిపోవాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసేసుకొని ఇక నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం బ్రతుకు, నువ్వు మరలా ఇంటికెళ్ళు, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళు, దైవజనుల దగ్గర సలహాలు తెచ్చుకొని చక్కగా ప్రార్థన చేసుకో. మరలా నేను నీకు చెప్పే సలహా ఏంటంటే, మరలా నువ్వు అదే వ్యాపారాన్ని ప్రారంభించు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ చేబోదులుగా డబ్బులు తెచ్చుకొని మళ్ళీ అదే వ్యాపారాన్ని ప్రారంభించు. అయితే నీకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రతి రూపాయలు నువ్వు దేవునికి 10వ భాగం చెల్లించు, నీవు 10వ భాగం చెల్లించు. అప్పుడు దేవుడు నీ సంపాదనను దీవిస్తాడు, నీ సంపాదన ఆశీర్వదిస్తాడు. ఇట్లా లేవియాకాండం 27వ అధ్యాయంలో ఇట్లాగా 30వ వచనంలో ఉంది, భూధాన్యంలోనేమి వృక్షఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్మని బైబిల్లో రాయబడి ఉంది. మరి ఆజ్ఞను మనం పాటించాలయ్యా, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా అని చెప్పినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటలకి ఈ విలియం కోల్గేట్ అనేటువంటి వ్యక్తి లోబడ్డాడు. యథావిధిగా మళ్ళా తన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. యథావిధిగా పేస్ట్ కంపెనీని ప్రారంభించాడు. తనకు వచ్చేటువంటి రాబడిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, 10వ భాగం చెల్లిస్తూ ఉన్నాడు. 10 రూపాయల లాభం వస్తే ఏం చేస్తున్నాడు, రూపాయి దేవునికి ఇస్తూ ఉన్నాడు. మరి 100 రూపాయల లాభం వస్తే 100కి ఎంత 10వ భాగం, 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే 1000 రూపాయల లాభం వస్తే 100 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. 10,000 వస్తే 1000 రూపాయల 10వ భాగం కడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రేమని దేవుని బిడ్డలారా, చిన్నగా ప్రారంభించినటువంటి ఆయన వ్యాపారాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభుని సొంత దేవునిగా, సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థనకు వెళుతూ తనకు వచ్చేటువంటి రాబడి యావత్తులో 10వ భాగం చెల్లిస్తూ ఉన్నాడో, ప్రేమని దేవుని బిడ్డలారా, మరికొద్ది కాలంలోనే దేవుడు ఆయనకున్నటువంటి ఆ 1,00,000 రూపాయల భాగ్యాలన్నీ కూడా తీర్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ విలియం కోల్గేట్ గారి గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అప్పుడు 10 రూపాయలకి రూపాయి 10వ భాగం కట్టేటువంటి ఆ యొక్క విలియం కోల్గేట్ అనేటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దానికి ఉల్టా అయిందంటండి. 9 రూపాయలు దేవుడికి ఇచ్చి 1 రూపాయి ఆయన ఉంచుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 9 రూపాయలు దేవునికి ఇచ్చి రూపాయి ఆయన ఉంచుకుంటున్నాడంటే ఆశీర్వదించబడ్డాడా, శపించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు. 10వ భాగంలో అలాంటి ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి ఆ కోల్గేట్ పేస్ట్ కంపెనీలో 3-4 రకాలు ఉన్నాయి. కోల్గేట్ ఒకటి, సాల్ట్ కోల్గేట్ ఒకటి, ఇంకేమున్నాయమ్మా,
2-3 బ్రాంచ్లు ఉండే దాంట్లోనే. జనరల్ కోల్గేట్ ఒకటి, సాల్ట్ కోల్గేట్ ఒకటి, మరి ఆ రెండే తెలుసు నాకు. చాలా రకాలు ఉన్నాయి. ఆ రీతిగా అతడు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అంటే లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న దశమ భాగము యెహోవా సొమ్ము అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన పాటించాడు. అమ్మా అందరూ దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం. ఆ ఆజ్ఞను మనం అందరం కూడా పాటించాలి. దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు మీరున్నారు, మీ గ్రామంలో దేవుడు మీకు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయల దశంభాగం దేవునికి చెల్లించాలి బైబిల్ ఆజ్ఞ ప్రకారం. లక్షల రూపాయలు దేవుడు నీకు ఇస్తే లక్షల రూపాయల దశంభాగం చెల్లించాలి. కోట్ల రూపాయలు దేవుడు నీకు ఇస్తే ఆ కోట్ల రూపాయల్లో దేవునికి నువ్వు దశంభాగం చెల్లించాలి. ఒకసారి యేసన్న గారు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక ఆయన అంట చిన్న ఉద్యోగం చేసేటప్పుడు ఆయనకు వచ్చేటువంటి దాంట్లో దశంభాగం తీసేవాడంట. నమ్మకంగా దశంభాగం తీస్తూ ఉంటే ఆయన నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు కొంచెం ఆశీర్వదించాడు. కొంచెం ఆశీర్వదిస్తే మరి శాలరీ పెరిగిందంటండి. ఆ పెరిగిన శాలరీలో కూడా ఒక దశంభాగం నమ్మకంగా తీస్తూ ఉన్నాడంట. ఇంకా కొన్ని దినాలకు ఏం జరిగిందంటే శాలరీ ఎక్కువయ్యే కొందికి ఏంలో పిసినారితనం మొదలయ్యి తీయాల్సినటువంటి దశంభాగం తీయకుండా తక్కువ తీస్తున్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీ పని ఎట్లా ఉందా అని మళ్ళీ ఏ స్థితిలో దశంభాగం మొదలుపెట్టాడో ఆ స్థితిలోకి తీసుకెళ్ళాడంట. దేవునికి ఆశీర్వదించడమే కాదు, మనల్ని దించడం కూడా తెలుసు. దేవునికి హెచ్చించడమో తెలుసు, మనల్ని కిందకి దించడం కూడా తెలుసు. తెలుసా తెలీదమ్మా? దేవుడు అంటే ఎవరు? అనంత జ్ఞాని. దేవుని స్తోత్రం. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానానికి మన జ్ఞానం అందదు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం శిరసా వహించాలి, శిరసా పాటించాలి. మీరు లెగిస్తే ఈ పాస్టర్ల దశంభాగాల గురించి చెబుతారు, డబ్బులు ముచ్చట వీళ్ళకి అని కనుక మీరు అనుకున్నారనుకో, శాపాన్ని మనమే అనిపించుకుంటాం. ఒక ఊర్లో జరిగిన సందర్భం చెబుతాయనండి. నా టైం దగ్గర వచ్చిందిలే, ఎవరు కంగారు పడద్దు. ఒక ఊర్లో ఎట్లానే దశంభాగం గురించి వాక్యం చెప్పా. దశంభాగం గురించి వాక్యం చెబితే ఇట్లాగే మీరు ఎట్లా శ్రద్ధగా లూదియా అన్నట్టు వాక్యం వింటున్నారో అక్కడ కూడా శ్రద్ధగా లూదియా లాంటి ఒక ఆమె చక్కగా వాక్యం ఉంది. వాక్యం ఏడ బాగానే ఉంది. ఆ రోజు పత్తి తీయటానికి ఏం కూడా పోయిందంట, ఏంతో పాటు కొంతమంది జనం పోయారంట. నేను మీకు ఎట్లాగైతే వాక్యాలు చూపించి ప్రసంగం చేస్తున్నానో అట్లాగే వాళ్ళకు కూడా వాక్యాలు చూపించి ప్రసంగం చేశా. ఏమనిద్దంట జనంతో, వాళ్ళు లెగిస్తే పాస్టర్ల దశంభాగాల గురించి చెబుతారు, డబ్బుల గురించి చెబుతారు. ఇలా లెగిస్తే డబ్బులు ముచ్చట్లే, అసలు దశంభాగం కట్టమని ఏడుందని ఏమనిద్దంట. ఏమందంటమ్మా? ఏడుందని అందంట. ఏడున్నాయి బైబిల్లో వాక్యమా కాదా అమ్మా? లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఏముంది? దశమ భాగము నా సొమ్ము అని దేవుడు అంటున్నాడు. అది దేవుని ఆజ్ఞ. మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఏమని? మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయకూడదు, మీరు 10వ భాగాన్ని ప్రతిష్ఠిత అర్పణలు దేవుని సన్నిధి తీసుకురండి అని వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న వాక్యాలే మేము మీకు చెబుతూ ఉన్నాం. ఏమంటే రివర్స్ ప్రసంగం చేసిందంట వాళ్ళకి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆడ జరిగింది ఏంటంటే నాకేం కాలేదు. ఆ ప్రసంగం చేసిన కొన్నాళ్ళకి వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో పోతే ₹1,00,000 అయినాయి అంట. మనం దేవుని సేవకులు ఎప్పుడైనా దేవునిలో ఉన్న వాక్యాన్నే ప్రకటిస్తారు. మేము వాక్యానుసారంగా చెప్పకుండా ఏదైనా రాంగ్ బోధ బోధిస్తే మీరు మమ్మల్ని విమర్శించడానికి మీకు అధికారం ఉంటుంది. ఎందుకంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు బెరియా అనేటువంటి సంఘంలో వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ పౌలు గారు చెప్పిన వాక్యాలు బైబిల్ లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆ బెరియా సంఘంలో ఉన్న విశ్వాసులు అంటండి వాక్యాన్ని పరిశోధించి పౌలు గారు చెప్పింది కరెక్టే, వాక్యంలో ఉన్నదే చెప్పాడని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసుకునేవారంట. అట్లాగే మేము చెప్పామని కాదు, మీ విత్ రెఫరెన్సులతో మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు వాటిని రాసుకోవాలి, చదువుకోవాలి. వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని విని వదిలేస్తే ఉపయోగం లేదు. అమ్మ అర్థమైందా? వాక్యాన్ని విని వదిలేస్తే ఉపయోగం లేదు. వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మనకు ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు మనం పాటించకపోతే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని
ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. అబ్రహాం గారు ఉన్నాడు. అబ్రహాం గారిని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తనకు వచ్చేటువంటి రాబడి యావత్తులో కూడా ఆయన దశమ భాగము దేవునికి చెల్లించాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదం రావాలి అంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవునికి దశమ భాగం ఖచ్చితంగా చెల్లించాలి. మీరు దశమ భాగము చెల్లించకపోతే మీరు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర దొంగతనం చేయటం మాత్రమే కాకుండా మీరు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా 10వ వచనంలో ఏముంది? 3:10లో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాంకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవుని కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతూ ఉన్నాడు. అంటే ప్రేమని దేవుని బిడ్డలారా, మనం దశమ భాగం కట్టాలి. దశమ భాగం కట్టినాక మళ్ళీ ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఏమని? నేను నీకు ఇచ్చానుగా ప్రభా, నువ్వు నాకు ఇయ్యని అడగాలి. మళ్ళీ ఇదొక సబ్జెక్టు. చాలామంది ఏం చేస్తారంటే దశమ భాగం కట్టి మెల్లకుండా ఊరుకుంటారు. దశమ భాగం కట్టి మెల్లకుండా ఊరుకొని దేవుని ఆశీర్వాదం నాకు రావట్లేదు, దేవుడికి ఇచ్చాను దేవుడు నాకు ఇయట్లేదని చాలామంది అంటారు. ఇక్కడ 10వ వచనంలో ఏముంది? మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దీన్ని చేసి దశమ భాగం కట్టి మళ్ళీ దేవుని ఈమని మనం అడగాలంట, దేవుని మనం శోధించాలంట. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్లో ఫీజు కట్టాలనుకో, మీరు టయానికి కట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు, ఇసుకిస్తారు. నువ్వు కట్టకపోతే బడికి బామంటారు. అప్పుడు మీరేం చేస్తారు? కడతారు. అట్లాగే దేవుణ్ణి కూడా మనం నేను నీకు ఇచ్చానుగా ప్రభా, నువ్వు నాకు ఇయ్యని మనం శోధించాలంట. దేవుని మనం అడగాలంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇవ్వాలి, దేవుని మరలా అడగాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఈ భూమి ఎవరిది అమ్మా? భూమి ఎవరిది? భూమి దేవుడిది. మరి దేవుడు నీకు భూమినిచ్చాడు, సూర్యుడినిచ్చాడు, చంద్రుడినిచ్చాడు, నక్షత్రాలనిచ్చాడు. నీ కోసం ప్రకృతి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంది. మరి ఇన్ని చేస్తున్నటువంటి దేవుడు నాకింత బిల్లు కట్టంటే మనం కట్టగలుగుతామా? ఒకసారి ఒక ఆయన, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఆయన 70 సంవత్సరాల వయసు దాకా ఉండిద్ది అంటండి. 70 సంవత్సరాల వయసు దాకా ఉంటే ఆయన ఒకరోజు ఆరోగ్యం బాగాక, అంటే ఆయనకి శ్వాస సరిగా అందట్లేదంట, గాలి సరిగా అందట్లేదంట. గాలి అందకపోతే ఒక హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారంటండి. ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు జరిగింది ఏంటంటే ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఆయనకి ఆక్సిజన్ పెట్టారంట. కొన్ని రోజులు ఆక్సిజన్ పెట్టినందుకు మరి ఆయన రికవరీ అయ్యాడు. చక్కగా ఆక్సిజన్ లేకుండా గాలి పీల్చుకోగలుగుతున్నాడు. అతనికి మరి డాక్టర్ గారు బిల్లు వేసాడంట. డాక్టర్ గారు బిల్లు వేస్తే ఆ ముసలాయన 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఆ బిల్లు చూసి ఏడుస్తూ ఉన్నాడంట. ఇది మన దేశంలో జరిగింది కాదు, వేరే దేశంలో జరిగింది. ఆ బిల్లును చూసి ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు అన్నాడంట, నువ్వు ఏడవద్దు, నీ బిల్లు తగ్గిస్తాము, నువ్వు ఏడవద్దయ్యా అని అంటే ఆయన అన్నాడంటే, ముసలాయన, నేను నీ బిల్లు కట్టలేక కాదు ఏడుస్తుంది, నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు ఉంది, నాకు 3-4 రోజులకు ఆక్సిజన్ పెట్టినందుకే ఎంత బిల్లు వేస్తే ఈ 70 సంవత్సరాలు నేను నీకు గాలినిచ్చాను, నాకు బిల్లు కట్టు అని దేవుడు అడిగితే నేనేం కట్టగలుగుతాను, అందుకే నేను ఏడుస్తున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఏం చెప్పాను చెప్పండి? 3-4 రోజులు ఆక్సిజన్ పెట్టినందుకే ఇంత బిల్లు వేశారు, మరి నా దేవుడు నాకు గాలిని ఇస్తున్నాడు. గాలి దేవుడు ఇస్తున్నాడా ఇట్లేదా అమ్మా? గాలి ఎంతమంది పీల్చుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అందరం గాలి పీల్చుకుంటున్నాం. గాలి లేకపోతే ఎవరం కూడా బ్రతకలేము. దేవుని స్తోత్రం. మరి అటువంటిది మరి దేవుడు 70 సంవత్సరాల నుంచి నాకు గాలిని ఇస్తున్నాడు. అటువంటి మరి దేవుడు నాకు బిల్లేస్తే నేను ఆయనకి ఏమి చెల్లించగలుగుతాను అని చెప్పి ఆయన ఎంతో పశ్చాత్తాప హృదయంతో దేవుని స్తుతించాడు అంటండి. మరి దేవుడు నీకు సూర్యుడిని ఇస్తున్నాను, చంద్రుడిని ఇస్తున్నాను, ఆకాశాన్ని నక్షత్రాలను ఇస్తున్నాను, గాలిని ఇస్తున్నాను, మరి నిన్ను పోషిస్తున్నాను, నిన్ను ఆదరిస్తున్నాను, సంరక్షిస్తున్నానని దేవుడు బిల్లేస్తే మనం కట్టగలుగుతామా? ఎవరం కట్టలేము. కానీ మనం ఒకటి మాత్రం చేయగలుగుతాం, మనకు వచ్చే రాబడిలో దేవునికి
దశమ భాగం ఇవ్వగలుగుతాం. అది మనం ఇస్తే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఇకపోతే శాపం మనకు వచ్చిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ దశమ భాగాలు అనేవి దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ దశమ భాగము తినేటువంటి అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆయన సేవకులకు ఇచ్చాడు. కాబట్టి అయితే ఆయన సేవకులు కూడా మీరిచ్చిన దశమ భాగాన్ని అట్లా డైరెక్ట్గా తింటారా? తినరు. మరలా మీరిచ్చిన దశమ భాగాల్లో మరలా వాళ్ళు దశమ భాగం తీసి దేవునికి చెల్లిస్తారు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా దశమ భాగాలు కట్టే విధానం తెలియకపోతే ఇక నుంచైనా కట్టుకోండి. అబ్రహామును దేవుడు ఎట్లాగైతే ఆశీర్వదించాడో దేవుడు మిమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి అంటే ఆయన కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు, దేవుని మాట విన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. ఆ కుటుంబం సమాధానంగా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవునికి దశమ భాగాలు కట్టించి దేవుని దీవెనలో ఆశీర్వాదాలను పొందుకున్నారు. మీ అందరూ కూడా అబ్రహాము వలె దేవునికి దశమ భాగాలు చెల్లించి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. యేసయ్య మీ సంఘాన్ని దీవించునుగాక. యేసయ్య మీ సంఘాన్ని ఆశీర్వదించునుగాక. యేసయ్య మీ మందిరానికి నూతన ఆత్మలు నడిపించునుగాక. యేసయ్య మీ సంఘంలో వెనకబడిపోయిన వారిని అందరినీ మరలా మందిరానికి నడిపించునుగాక. యేసయ్య మీ మందిరంలోనికి బాలును నడిపించునుగాక. యేసయ్య బాలికలను మీ మందిరంలో నడిపించునుగాక. యవనస్తుల్ని యేసయ్య మందిరంలోకి నడిపించునుగాక. యవనస్తు రాండ్రను యేసయ్య మందిరంలోకి నడిపించునుగాక. స్త్రీలను యేసయ్య మందిరంలోకి నడిపించునుగాక. పురుషుల్ని యేసయ్య మందిరంలో నడిపించునుగాక. వృద్ధుల్ని యేసయ్య మందిరంలో నడిపించునుగాక. వృద్ధురాండ్రను యేసయ్య మందిరంలో నడిపించునుగాక. అలాంటి దీవెనలతో ఆశీర్వాదాలతో మీ అందరూ కూడా నింపబడుదురుగాక. కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అబ్రహాము ఎట్లాగైతే దీవించబడ్డాడో, ఎట్లాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదము నాయన మీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఇంకా దశమ భాగం కట్టే అనుభవం బిడ్డలకు ఎవరికైనా లేకపోతే అటువంటి అనుభవాన్ని మీరు దయచేయండి. దశమ భాగాలు కట్టేవారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా అయా నా తండ్రి, అనేకులు ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత అర్పణలు, అయా మొక్కుబడి కానుకలు, అయా ప్రతి విధమైనటువంటి వాటిని చెల్లించే బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాకిలిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నావు ప్రభా. అలాంటి వాగ్దానము మీ బిడ్డలందరి పట్ల నెరవేర్చి మీరే సహాయం చేయండి అయా. ఈ మందిరంలో ఎవరైనా